అందరికీ నమస్తే. కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న, అదేవిధంగా ఈ రేవన్న అనే వ్యక్తి ఒక దేశ ప్రధాని, మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. ఒక దేశాన్ని పరిపాలించిన నాయకుడి, ఒక ప్రధాని కుటుంబం ఏ విధంగా ఉండాలి, దేశ ప్రజలకు మొత్తం ఆదర్శంగా ఉండాలి. కానీ రేవన్న ఒక రావణుడిగా మారిపోయిండు. లెక్కలేనంత మందిని సెక్సువల్గా యూజ్ చేసుకున్నాడు, బలవంతంగా చేసుకున్నాడు. మొత్తం రాజకీయ అండ ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ఒక అహంకారంతో, ఒక కామ పిశాచితో మొత్తము చాలా మందిని తన వశం చేసుకున్నాడు. ఈ రేవన్న చేసిన అఘాయిత్యాలను మొత్తం భరించలేక వాళ్ళ ఇంట్లోనే ఉంటే ఒక పని మనిషి మీన కూడా రేవన్న సెక్సువల్గా ఆమెను యూజ్ చేసుకోవడం జరిగింది. చూడండి, మన దేశంలో ఏ దేశంలో కూడా ఈ విధంగా ఉండదు. కానీ మన దేశంలో ఒక సర్పంచ్ కొడుకైనా కూడా అతనికి అహంకారం, ఇక రాజకీయ పరంగా ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుందనే ఒక దుర్బుద్ధితో ఉంటారు మన దేశంలో మాత్రమే. ఇతర దేశాలలో కేవలం ఒక రాజకీయ నాయకుడు జస్ట్ రాజకీయ నాయకుల్లాగా ఉంటాడు. ఇంత విచ్చలవిడిగా వెళ్ళే తనం ఎక్కడ కూడా ఉండదు. కానీ మన దేశంలో మాత్రం ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుతము రేవన్నకు సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు మాత్రమే, బెంగళూరు హైకోర్టు మాత్రమే యావజ్జీవ శిక్ష విధించింది. అది చాలా వరకు కరెక్ట్. కానీ రాజకీయ నాయకులు ఇప్పుడు బెంగళూరు హైకోర్టు శిక్ష విధించింది, కానీ ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ప్రస్తుతము ఎలక్షన్లు జరుగుతున్నాయి. రేవన్న, ఈ దేవగౌడ్ వీళ్ళంతా బీజేపీ పార్టీతో సానుకూలంగా ఉంటారు. అదేవిధంగా పొత్తు వీళ్ళది మొత్తము. ఇప్పుడు గనక ఈ రేవన్నని అరెస్ట్ చేస్తే కొంతవరకు పాజిటివ్ వస్తుంది బీజేపీకి. కానీ భవిష్యత్తులో ఎక్కడైనా ఎలక్షన్లు జరిగినా కూడా చూడండి, మాతో పొత్తు ఉన్నా కూడా, మా పార్టీలో ఉన్నా కూడా మేము అతన్ని అరెస్ట్ చేసినామని ఒక భావనతోనే అరెస్ట్ చేసింది. కానీ ఖచ్చితంగా రేవన్న ఖచ్చితంగా కొన్ని రోజులైనా కూడా బయటికి వెళ్తాడు. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్తారు, వాళ్ళ దగ్గర డబ్బు బలం ఉంది, రాజకీయ బలం ఉంది. ఖచ్చితంగా కొంతవరకు పేరు కోసమే అధికార, ఒక దేవేగౌడ్, ఒక మాజీ ప్రధాని మనవడు తప్పు చేసినా కూడా శిక్ష విధిస్తున్నాము, యావజ్జీవ శిక్ష విధిస్తున్నాం అనే ఉద్దేశంతోనే అరెస్టు చేసి ఇప్పుడు జీవిత ఖైదుని విధించడం జరిగింది. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా వెళ్తాడు. కానీ కొంతవరకు మాత్రము కోర్టు తీర్పుని మెచ్చుకోవాలి. ఎంత వాళ్ళైనా ఈ విధంగా తీర్పునివ్వడం చాలా వరకు కరెక్ట్. కానీ నిజానికి ఎంతో మన తెలంగాణలో ఒక 10 సంవత్సరాల క్రితము ఈ విధంగా అఘాయిత్యం చేస్తే ఎన్కౌంటర్ చేసేది. అదేవిధంగా రేవన్నను కూడా అఘాయిత్యం చేయాలి. ఒక్కడు కాదు, ఇతని దగ్గర 2000 ఒక అమ్మాయిలతో యూజ్ చేసుకున్న వీడియోలు మొత్తం ఉన్నాయి. చాలా కఠినమైన శిక్షించాలి. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఖచ్చితంగా కొన్ని రోజుల మాట ఈ జీవిత ఖైదు మాత్రం 100% ఉండదు. పైకి వెళ్తారు, డబ్బు బలం ఉంది, అన్ని విధాలుగా బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా బయటికి వస్తాడు. ఇప్పటి వరకు మాత్రం మనం సాటిస్ఫాక్షన్ కావాలి. ఎందుకంటే ఒక మాజీ ప్రధాని మనవడు తప్పు చేసినా కూడా శిక్ష పడ్డది అనే విధంగానే మనం సాటిస్ఫాక్షన్ కావాలి ప్రజెంట్.